హలో అందరికీ, వెల్కమ్ టు సూపర్ సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుండే ఇంకా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాట్ ఐ ఈట్ చేయబోతున్నాను అనమాట. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమి తింటానో చూపిస్తాను. అలాగే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పనులు చేస్తానో అది కూడా చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే నేను నాకు ఎర్లీ మార్నింగే పని స్టార్ట్ అవుతుంది అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్తారు. ఇంకా పాపకి హాలిడే ఉన్నా కానీ ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీ వంట చేయాల్సిందే. ఆయన పొద్దున 9 o'clock వరకు వెళ్ళిపోతారు. ఆ లోపల నాకు అంతా వంట అయిపోవాలి, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ. ఇంకా నేనైతే ఇక్కడ మాది డైలీ రొటీన్ ఇంకా రాగి జావా బాగా అలవాటు చేసుకున్నాము. రాగి జావ అయితే కంపల్సరీ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా రాగి జావ చేయాల్సిందే. ఇంకా ఇక్కడ నేను రాగి జావ చేస్తున్నాను. ఫ్రెష్గా నేనే అవి రాగులు తెచ్చి పట్టిస్తాను. ఇంతకుముందు డీమార్ట్లో తీసుకొచ్చే వాళ్ళం, కానీ ఇలా మనం ఫ్రెష్గా రాగులు తెచ్చి పిండి పట్టించామనుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకని నేనే స్వయంగా రాగులు కడిగి పట్టించానమాట. ఇంకా ఇక్కడైతే నేను ప్రోటీన్ కోసమని ఇంకా అంటే బీరకాయ కర్రీలో నేను రోజు పప్పు తినాలంటే బోర్ కొడుతుందనమాట. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ డైలీ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాల్సిందే. ప్రోటీన్ అంటే మనకి ఇక నాన్ వెజ్ అయితే నేను డైలీ తినను అనమాట. కంపల్సరీ ఇంకా ప్రోటీన్ అంటే పప్పు దినుసులలోనే ఉంటుంది, ఎగ్స్, పప్పు, ఇలా పాలు. అందుకని నేనైతే బీరకాయలో ఇట్లా పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెమన్నా ప్రోటీన్ అందుతుందని. ఇంకా బీరకాయ, పెసరపప్పు, ఇందులో నేను మ్యాంగో యాడ్ చేస్తాను. మ్యాంగో సీజన్లో నేను కంపల్సరీ ఏదో ఒక విధంగా మ్యాంగోస్ అయితే డైలీ వాడుతూనే ఉంటాను. కర్రీస్లో అన్నిట్లలో దాదాపు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటో కానీ మ్యాంగోస్ చాలా యూజ్ చేశాను. నాకు మ్యాంగోస్ ఎక్కువ అంటే పప్పులో తప్ప వేరే దాంట్లో నచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క కూరలో వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బీరకాయ కర్రీలో ఇక్కడ మ్యాంగో వేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అనమాట. నేను ఇలా కూరలలో వేయడము ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఇంతకుముందు అస్సలు నచ్చేది కాదు, కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇలా మ్యాంగో యాడ్ చేసుకున్నాను అనుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా పచ్చికారంతో బీరకాయ పెసరపప్పు కర్రీతోటి చేసుకున్నాను అనమాట. ప్రోటీన్ అందుతుంది, కర్రీ కూడా వెళ్తుంది కదా అని. ఇంకా లంచ్ ఇంకా మా వారికి బాక్స్ కట్టేసి ఇంకా కొంచెం సేపు కూర్చున్నా అనమాట. ఎక్కువసేపు నిలబడ్డాను అనుకోండి ఇంకా కాళ్ళు గుంజుతున్నాయి అనమాట. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నా. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడైతే నేను మొత్తం కిచెన్ బండని అంతా క్లీన్ చేస్తున్నాను. చేశాక నేను మార్నింగ్ నట్స్ తీసుకుంటాను, కానీ నైట్ నానబెట్టడం మర్చిపోయాను. అందుకని ఇంకా డైరెక్ట్ నేను రాగి జావ అయితే తాగుతున్నాను. రాగి జావ అంటే నాకు ఇంతకుముందు అస్సలు నచ్చేది కాదు. ఇంతకుముందు అంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, ఇంతకుముందు కూడా నాకు అసలు నచ్చేది కాదు. రాగి జావ అసలు తాగాలనిపించేది కాదు, కానీ డైలీ చేసేదాన్ని. మా వారైతే రెగ్యులర్గా ఇంచుమించు 1.5 year నుంచి ఇప్పుడు రెగ్యులర్గా రాగి జావ తాగుతుండు. నేనైతే ఎప్పుడో ఒక్కసారి తాగేదాన్ని, కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో రాగులు మంచిది అని ఇంకా నాకు కూడా అలవాటు చేసుకున్నాను. రాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట రాగి జావ తాగితే. ఇంకా నేను కూడా ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా రాగులు అలాంటివి జొన్నలు, రాగులు, సజ్జలు తీసుకోవాలని, హెల్దీ ఇంకా మంచి పౌష్టికాహారం అంటారు కదా. అందుకని నేనైతే కంపల్సరీ ఇంకా 1/1 డైలీ కాకున్నా కానీ ఒకరోజు తప్ప ఒకరోజు అయినా కంపల్సరీ రాగి జావ అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ మిల్క్ తీసుకున్నాను అనుకోండి, ఇంతకుముందు అయితే నేను డైరెక్ట్ మిల్క్ తాగాక ఈ రాగి జావ కానీ టిఫిన్ కానీ చేసేదాన్ని, కానీ నాకు ఎందుకో ఎసిడిటీ లాగా అనిపించింది. అంటే అరగకపోవడము కొంచెం వేరేలాగా అనిపించింది. స్టమక్లా కొంచెం అప్సెట్గా అనిపించింది. అందుకని నాకైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మిల్క్ తీసుకోవడం అయితే మానేశాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాక ఇలా రాగి జావన్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేశాకే నేను మిల్క్ తాగడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మిల్క్ అనేది కూడా ఇప్పుడు మేము ప్యాకెట్ పాలు వేసుకుంటాము, అంత బాగా నచ్చట్లేదు. ఇంకా పోపించుకుంటాం అనుకోండి, ఇంతకుముందు మేము పోపించుకునే వాళ్ళం, కానీ ఆ మిల్క్ అనేది సరిగా రావట్లేదు అనమాట. ఎందుకో ఆయిల్గా అనిపించిందని ఇంకా మానేసి ఇలా ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాము. ప్రెగ్నెన్సీ లేనప్పుడైతే నేను ఎక్కువ అస్సలు యూజ్ చేసేదాన్ని కాను. మా పాప అస్సలు తాగేది కాదు, ఓన్లీ 1 time టీ తాగేదాన్ని అనమాట, మార్నింగ్ అన్నా నైట్ అన్నా. అందుకని ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో అయితే కంపల్సరీ మిల్క్ తీసుకోవాలంటారు కదా. ఇంకా నేనైతే ఇంకా నైట్ అన్నా మార్నింగ్
అన్నా తాగేస్తున్నాను అనమాట మిల్క్. అంటే ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా. ఇంకా నేనైతే ఈ రాగి జావ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను అనమాట. కంపల్సరీగా బట్టలు మడత పెట్టలేదు, నైట్వి అన్నీ అట్లనే తెచ్చి మంచం పైన వేశారు. ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట మా వారు వెళ్ళాక. ఇంకా ఈ పనులన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పాపకి స్నానం చేపియడం, టిఫిన్ తిని పెట్టడం ఇదే జరుగుతుంది కదా. స్కూల్కి ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటుంది, బాగా సతాయిస్తుంది. ఇంకా తను చూసుకోవడం, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అంటే ఒక్కసారి ఒక్కోలా ఉంటుంది అనమాట మూడు. ఇక్కడైతే నేను మా చిన్నామ పుట్టినప్పుడు నేను మీషోలోనో అమెజాన్లోనో అది క్లాత్ ర్యాక్స్ ఉంటుంది కదా, క్లాత్ తోటి అది తీసుకున్నాను అనమాట. 1000 రూపీస్ ఏమో పడింది. కానీ అది కొన్ని రోజులే అది క్లాత్ అనేది చీకిపోయింది అనమాట. రెడ్ కలర్లో వస్తాయి కదా క్లాత్, జిప్ వచ్చి తన బుక్స్ తనవి అవి పెట్టుకోవడానికి, అంటే బట్టలు తన డైపర్వి అట్లాంటివి పెట్టుకోవడానికన్నా అప్పుడు బుక్ చేశాను. కానీ నాకు కొన్ని రోజులు వచ్చింది. అవి క్లాత్ అనేది మొత్తం పాడైపోయింది అనమాట. ఈ స్టిక్స్ మాత్రం అల్యూమినియం స్టిక్స్ మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా అవి పడేయకుండా యూజ్ అవుతుంది కదా అని నేనైతే కొన్ని రోజులు అయ్యాక ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం బుక్స్ ర్యాక్స్ కానీ ఇంకేదైనా పూల తొట్లు కానీ అలాంటివి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో యాడ్ చేసుకున్నది అయితే ఇంకా స్నానం చేయగానే మనం వచ్చి టవల్స్ డోర్ పైన కానీ చైర్ల పైన కానీ కాకుండా ఇలా దాంట్లో వేసుకోవచ్చు అనమాట. మంచిగా ఆరిపోతాయి. అందుకని అలా చేసుకున్నాను. ఇక్కడ అమెజాన్లో నేను రీసెంట్గానే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే అందులో చూస్తే చాలా పెద్దగా అనిపించింది. మా పాపకి టాయ్స్కి యూజ్ అవుతుంది కదా అని నాకు 1100 1200 పడింది. ఇది అంత ఐడియా లేదు. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే టాయ్స్ పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి కదా అని. కానీ ఇంటికి వచ్చాక అవి చిన్నగా ఉన్నాయి. దీన్ని నేను యాక్సెసరీస్గా, అంటే అవి కాస్మెటిక్స్ ఐటమ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పాపవి బ్యాంగిల్స్ అలాంటివి, ఏమన్నా హెయిర్ బ్యాండ్స్ అలాంటివి, ఇంకా పైల్స్, ప్రెగ్నెన్సీవి పైల్స్ అలాంటివి పెట్టుకోవడానికి, అంటే పేపర్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అట్లాంటివి తొందరగా ఇలా తీసుకోవడానికి బాగుందనమాట. ఇంకా అది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నాకు. ఎక్కడంటే అక్కడ వస్తువులు వాడకుండా. ఇంకా ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా పాపకి నేను ఇక్కడ పొంగనాలు చేయమనింది, పొంగనాలు చేస్తున్నాను అనమాట. జస్ట్ ప్లెయిన్గానే, తనకి వెజిటేబుల్స్ వేస్తే నచ్చదనమాట. జస్ట్ క్యారెట్ వేసేదాన్ని, క్యారెట్ ఇప్పుడు లేదు ఇంట్లో, అందుకని జస్ట్ అందులో సాల్ట్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా మా కోసం అయితే నేను అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని వేసుకుంటాను. చాలా ఇష్టంగా తింటామన్నమాట. ఇంకా మా పాపకి పొంగనాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తన కోసం అయితే ఇలా చేస్తున్నాను. ఇందులో సోడా వేస్తారు, కానీ సోడా అంత ఎసిడిటీ పిల్లలకి అంత మంచిది కాదు కదా. సోడా వేస్తారేంటంటే పొంగుతుంది. సోడా వేయకుండా కానీ మనం ఈక్వల్ క్వాంటిటీ రైస్, పప్పు మంచిగా క్వాంటిటీతో తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం అటుకులు వేసి అలా రుబ్బుకున్నాం అనుకోండి, చాలా బాగా పొంగుతాయి అనమాట. ఇది ఎలా అంటే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాసు నేనైతే మినపప్పు తీసుకుంటాను. దాంట్లో కొన్ని అటుకులు యాడ్ చేసుకొని కొన్ని మెంతులు వేసుకొని రుబ్బుకుంటే అది స్పాంజులాగా పొంగుతాయి అనమాట. చాలా బాగా పొంగుతాయి. ఇంకా మా పాపకైతే ఈ పొంగనాలంటే చాలా ఇష్టం. తనకి ప్లెయిన్గానే వేస్తాను, వెజిటేబుల్స్ అవన్నీ ఏం నచ్చదు కదా. ఇంకా క్యారెట్ అయితే ఇష్టంగా తింటుంది క్యారెట్ వేస్తే. కానీ ఇంట్లో క్యారెట్ లేదని తనకైతే సింపుల్గా ఇలా వేసిచ్చాను. తను ఊరికైనా తినేస్తాననింది, చట్నీ కూడా వద్దనింది. ఇంకా నేనైతే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని వేసుకుంటాను. కానీ ఇంకా ఇప్పుడైతే నాకు అంత ఓపిక అస్సలు లేదు. ఎంత తొందరగా అయిపోతే పని అంత బెటర్ అనిపిస్తుంది. తక్కువ పని కావడానికే చూస్తున్నాను అనమాట. ఇంకా ఈ పిండితో నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఏం యాడ్ చేయలేదు. దీని కాంబినేషన్ తోటి నేనైతే ఇంకా మ్యాంగో రసం తీసుకున్నాను. అంటే ఇందులో వెజిటేబుల్స్ వేయలేదు కదా, ఇప్పుడు ఊతప్పలా అని అనిపిస్తుంది అనమాట. జస్ట్ ప్లెయిన్గా నాకు మంచిగానే టేస్ట్ అనిపించింది. ఇంకా నేనైతే ఇలా పొంగనాలు ఇంకా మ్యాంగో రసం తీసుకున్నాను. ఈ సమ్మర్లో అయితే నేను చాలా వరకు మ్యాంగో రసంని చాలా వరకు తగ్గించాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తినొద్దనింది మేడము. ఎందుకంటే ఇంకా షుగర్ అలాంటివి రాకుండా, ప్రెగ్నెన్సీలో అటాక్ అయితే మళ్ళీ కష్టం కదా, ఇంకా బేబీ పైన ఎఫెక్ట్ పడుతుందని ఇంకా మ్యాంగోస్, స్వీట్స్ అలాంటివి కొంచెం తగ్గించానని చెప్పింది. ఇంకా నేనైతే చాలా వరకు రసం అయితే అసలు మ్యాంగో రసం తోటి పూరి కానీ దోశ కానీ కాంబినేషన్ తోటి చాలా సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఈ సమ్మర్లో అయితే
అస్సలు తినలేదనమాట. ఇప్పుడు ఇంకా మా చెల్లెల ఇంటికాడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పూరి కాంబినేషన్ తోటి తిన్నాను. ఇంకా అదే లాస్ట్. ఇంకా ఇంట్లో అయితే ఎప్పుడో ఒక్కసారి తినాలనిపిస్తే ఒక 2 పీసెస్ 1 పీసెస్ తిన్నాను. ఇంకా ఇప్పుడైతే నేను ఈ మ్యాంగో రసంతో ఇలా చేసుకొని తింటున్నాను అనమాట. ఇంకా లాస్ట్ సీజన్ కూడా అయిపోతుంది కదా, అందుకని ఇంకా నేను ఇంకా చట్నీ కూడా చేయలేదని ఇలా కాంబినేషన్ తిన్నాను. కానీ చాలా చాలా టేస్టీ అనిపించింది, బాగా అనిపించింది అనమాట. చాలా తృప్తిగా తిన్నాను. అంటే ఇంకా తినలేదు కదా, చాలా బాగా అనిపించింది. మా చిన్నప్పుడు మా అమ్మ అసలు ఈ మ్యాంగోస్ వచ్చినప్పుడు సీజన్లో మా అమ్మ పూరీలు అవి మేము మాకు పెళ్ళి కాకముందు అస్సలు అలవాట్లేదు. అసలు ఎవరైనా తింటుంటే కూడా మాకు అస్సలు నచ్చేది కాదు. కానీ మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే బియ్యం పట్టించి అట్లు వేసేది సాయంత్రం పూట. ఇంకా అట్లు వేస్తే అది మాకు డిన్నర్ అసలు ఫుల్ హ్యాపీగా తినేవాళ్ళం అనమాట. చాలా ఇష్టంగా తినేది అట్లు కానీ దోశలు కానీ. పూరి కాంబినేషన్లో మేము పెళ్ళయ్యాకే అలవాటు చేసుకున్నాము. కానీ రాను రాను బాగా నచ్చింది అనమాట పూరి కాంబినేషన్ తోటి కూడా. అసలు ఇల్లు మొత్తం ఎంత చదిరినా కానీ సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఇలానే ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అన్ని బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఇదే పెద్ద పని అయిపోతుంది తన ఇంట్లో ఉండడం వల్ల. ఇంకా ఫోను అవి టీవీ చూడడం కంటే ఇట్లా ఆడుకోవడమే బెటర్ అని నేను కూడా వదిలేస్తాను. ఇంకా పిల్లలందరూ ఇంట్లోకి వస్తారు, ఇంకా బాగా ఆడుకుంటారనమాట. తర్వాత ఇక అంతా చదువుతాను, ఇంక ఇదే పని సరిపోతుంది. కొంచెం అవన్నీ తీయడం అంటే ఇంకా వంగి తీయడం అంటే కొంచెం ఇబ్బందే. కానీ ఏంటంటే టీవీ అవన్నీ చూడకుండా మంచిగా ఇట్లా యాక్టివ్ ఆడితే ఇంకా పిల్లలకి మంచిది కదా. లేకపోతే అలాగే టీవీ ఫోన్కి అడిక్ట్ అయిపోతారు. అందుకని నేను కూడా వదిలేస్తాను. ఇంకా లంచ్ టైంకి అయితే ఇంకా వడియాలు ఎంచుతున్నాను. ఇది మా అత్తమ్మ నిన్ననే పంపించింది అనమాట. ఇంకా వడియాలు అయితే లంచ్ కోసమని ఇంకా వేస్తున్నాను అనమాట. నేనైతే కొన్ని ఒక 1/2 kg ఏమో రవ్వ పాపడాలు పెట్టాను. ఇంకా ఇవి పెడదాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు అస్సలు. ఇంతకుముందు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించింది. తను ఎక్కువ ఏం చేయదనమాట, ఎందుకో ఈసారి చేసింది. ఇంకా తను పంపించింది అనమాట. ఇంకా రవ్వ పాపడాలు అయితే నేనే చేసుకున్నాను. ఇంకా ఈసారే చేశాను అనమాట. ఇంకా పాపకు తినపెడుతున్నాను అనమాట. తను తింటే చాలా లేటుగా తింటుంది, ఇంకా అస్సలు అవ్వదనమాట. ఇంకా తినబెట్టు అని అంటూ ఉంటుంది. ఇంకా తను అందరు అక్క చెల్లి అంటూ ఉంటారనమాట. తనకి నేర్పి కొంచెం డెలివరీ టైంలో ఇబ్బంది అవుతుంది అది అని. స్కూల్కి వెళ్తే ఏదో ఆ టీచర్ల భయం కోసమైనా కొంచెం తింటుంది, కానీ ఇంట్లో తనంతలో తను తింటే అస్సలు తినలేదనమాట. కొంచెం కూడా తినదు. అందుకని నేనైతే తినబెడతాను. ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్తుంది కొన్ని రోజులైతే, ఇక తప్పదు కదా. ఇంకా ఇంట్లో అయితే ఇంకా వీలైనంత వరకు నేనే తినబెడతాను. ఇంకా తను తినబెట్టినాక తనకి చాలా టైం పడుతుంది. తను తినిపెట్టినాక ఇంకా నేనైతే మా అక్క పంపించింది ఈసారి ఆవకాయ. అసలు ఎంత క్రేవింగ్స్ ఉండేనో నిజంగా. పక్కన వాళ్ళు ఎవరైనా పెట్టిరంటే నాకు ఇట్లా నోట్లో నీళ్ళు ఉరేదనమాట. అంత తినాలనిపించేది. ఇంకా అడగలేము కదా పక్కన చట్నీ ఇవ్వండి అని అలా అని. ఇక ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేసేదాన్ని. ఇంకా మా అక్క వాళ్ళు పెట్టిరు, ఇంకా తను తీసుకొచ్చింది మా చెల్లి. అసలు ఎంత బాగుందంటే ఈసారి నాకు ఎందుకో బాగా క్రేవింగ్స్ ఉండే, చెప్పాను కదా. పచ్చళ్ళు ఇలాంటివి తినాలి, రోటి పచ్చళ్ళు ఇలాంటి పైన ఎక్కువ క్రేవింగ్స్ ఉండింది ప్రెగ్నెన్సీలో. ఎక్కువ పులుపు ఐటమ్స్ ఇంకా ఏమన్నా పొడులు ఇట్లాంటివి తినాలనిపించింది. ఇంకా అసలు ఈసారి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ పచ్చడితో అయితే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది, కానీ ఎక్కువ తినలేను ప్రెగ్నెన్సీలో. ఎక్కువ తినొద్దు, అది వేడవుతుంది అని. ఎప్పుడో ఒకసారి ఇలా తెచ్చిన రోజైతే ఎంత క్రేవింగ్స్ ఉండే అంటే అది ఎప్పుడు తిందామా అన్నట్టే ఉండే. ఇంకా చాలా ఎంజాయ్ చేసి తిన్నాను. కానీ వేడైపోతుంది కదా ప్రెగ్నెన్సీలో, ఎక్కువ ఇట్లా ఊరగాయలు తినొద్దని ఫస్ట్కి ఎప్పుడో ఒకసారి ఒక ముద్ద అయితే వేసుకోవాలనిపిస్తుంది. ఆ పచ్చడి చూస్తేనే నాకు ఇంకా క్రేవింగ్స్ ఆపుకోలేనమాట. ఇలా అయితే కొంచెం రైస్కి పచ్చడి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నాకైతే అమృతంలా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా వడియాలు ఇలా పెట్టుకొని తింటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా లంచ్ టైం అయితే ఇలా అయ్యింది. మా పాప తిన్నాక ఇంకా నేను తింటున్నాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయాక అసలు ఈవినింగ్ టైము 4 o'clock ఏమో ఫుల్ వర్షం పడింది. అసలు ఎంత వర్షం పడిందంటే ఇంకా మా కూతురు అయితే అస్సలు ఆపలేదు, మా చిట్టి తల్లిని అయితే ఆపలేకపోయినా. వర్షంలో అయితే ఫుల్ ఆడింది అనమాట, మొత్తం తడిసేసింది. పోనీలే ఇంకా చాలా రోజులైంది కదా, ఎలాగూ ఉబ్బరంగా అంటే వేడిగా ఉంది కదా అని ఇంకా ఆడనిచ్చిన ఫుల్ ఆడింది రెయిన్లా. అసలు చాలా బాగా అనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది, కొంచెం కూల్ అయింది వాతావరణం. నాకైతే అస్సలు ఈ వేడిని తట్టుకోలేకపోయినా, అసలు కొంచెం కూల్ అయిపోయింది. వర్షం మాత్రం చాలా
చాలా ఎక్కువ పడింది. ఈవినింగ్ టైంలో ఎంత బాగా అనిపించిందో. ఇంకా పడింది కానీ పని ఎక్కువైపోయింది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకేదైనా పని ఎక్స్ట్రా పని అయితే ఇంకా భయం వేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఆ వర్షం పడుతుంటేనే బయట కూర్చొని, మార్నింగ్ టైంలో నేను బాదం తినలేదు కదా, నట్స్ అనేది తింటున్నాను అనమాట. బాదము ఇంకా కాజు మనం అంజీరు ఇలాంటివన్నీ తినొచ్చు. వాల్నట్స్ తింటే నాకు ఎందుకో వామిటింగ్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తినగలిగిన కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు అస్సలు తినలేకపోతున్నా వాల్నట్స్. అందుకని కొంచెం వీలైనప్పుడల్లా అంజీర్ తింటాను, కానీ ఎక్కువ మట్టుకైతే ఇలా డేట్స్ ఒక్కటే, ఏంటంటే ఆల్మండ్, ఇంకా అప్పుడప్పుడు కాజు కూడా ఎక్కువ తినొద్దు కదా, అందుకని ఒక 3 to 4 అట్లా కాజు తింటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఈవినింగ్ టైము వర్షం పడిందిగా, మెట్ల పైకి వెళ్ళి మొత్తం ఇట్లా మట్టి కొట్టుకొచ్చింది పైనుంచి. ఇంకా ఫుల్ పని అయిపోయింది. అదొక 1 hour పట్టింది మొత్తం చుట్టుముట్టు క్లీన్ చేయడము. ఇంకా వర్షం పడింది, ఎంజాయ్ చేసే లోపటే ఇంకా పని అయితే ఎక్కువైపోయింది. నేను చేస్తుంటేనే ఇంకా మా పాప నేను చేస్తా అని ఇంకా చేయమన్న పని చేయదు, కానీ ఇట్లాంటి పని చేయమను, వాటర్తో ఆడమను, తనైతే ఫుల్ ఆడుతుంది అనమాట, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నేను మొత్తం చుట్టుముట్టు అంతా కడిగేసరికి చాలా టైం పట్టింది. ఇంకా ఇంట్లో ఉంటే ఇంక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకా వర్షం పడిందని ఫుల్ ఎంజాయ్, మంచిగా ఒక 1/2 hour ఏం కూర్చున్నాను, తర్వాత ఇలా అయిపోయింది మొత్తము. బాగా పడింది వర్షము. ఇంకా పైనుంచి మొత్తం వాటర్ వచ్చి మొత్తం చెత్తగా అయిపోయిందనమాట. ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇలా పని అయిపోగానే, బయట పని అయిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఊక్కొని కొంచెం అంట్లు అవన్నీ నేనే కనుక్కుంటాను. నాకు పని మనిషి ఏం లేదు, అన్ని పనులు నేనే చేసుకుంటాను అనమాట. ఇంకా ఇంట్లో ఇంకా పాప ఉంటే మాత్రం పని ఎక్కువైపోతుంది. తను అన్నీ ఇంకా పిల్లలు చూసారు కదా ఇందాక, ఇంటి నిండా పెడతారు. ఇంకా అంతా క్లీన్ చేసుకొని అదంతా చేసుకొని ఈవినింగ్ టైంలో తనకి ఇంకా స్నాక్స్గా బ్రెడ్ జాము పెట్టించాను అనమాట. నేనైతే ఒక యాపిల్ తింటాను, ఫ్రూట్ ఏదో ఒకటి, యాపిల్ కానీ ఒకరోజు ఆరెంజ్ కానీ, ఒకరోజు దాలిమ్మ కానీ అలా తింటాను. మ్యాంగోస్ తినొద్దనింది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మ్యాంగోస్ తింటే ఇవన్నీ స్కిప్ చేస్తాను. ఇంకా మిల్క్ అయితే మార్నింగ్ తాగలేదు కాబట్టి ఈవినింగ్ కంపల్సరీ తాగాల్సిందే. అందుకని ఈవినింగ్ టైంలో ఇలా ఒక యాపిల్ ఇంకా మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా పాపకైతే తనకి ఈవినింగ్ స్నాక్స్గా ఇంకా బ్రెడ్ జామ్ పెట్టించాను. ఇంకా తనకి బ్రెడ్ జామ్ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కదా, ఇంకా మా పాప కూడా అంతే. బ్రెడ్ జామ్ అంటే తనకి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడో కానీ కంపల్సరీ ఒక 1/2 hour వాకింగ్ చేయాలి. నేను కూడా నాకు ఇంట్లో పనే ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. ఇంకా వాకింగ్ కూడా ఈవినింగ్ టైంలో కంపల్సరీ ఒక 15 minutes 20 minutes తప్పకుండా చేస్తాను. ఇంకా వీలైతే 1/2 hour వరకు చేస్తాను. ఇంతకుముందు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డైలీ 1/2 hour కంటే ఎక్కువనే చేసేదాన్ని, కానీ ఇంకా ఇప్పుడైతే ఇక పాప ఉండడం వల్ల పని ఎక్కువైతుంది కదా, అందుకని ఒక 20-15 minutes, ఇంకా అన్నం తిన్నాక కూడా ఒక 10 to 15 minutes కంపల్సరీ వాక్ చేస్తానన్నమాట. ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది, కానీ అది సరిపోదు, మనం కంపల్సరీ వాకింగ్ అయితే చేయాలి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్ టైం అయితే హెవీ ఫుడ్ అస్సలు తీసుకోను. నాకు ఎందుకో హెవీ ఫుడ్ తీసుకున్నాను అనుకోండి అస్సలు నిద్ర రాదు, ఇంకా ఆయాసంలా అవుతుంది. అందుకని లైట్ ఫుడ్డే తీసుకుంటాను. ఇంతకుముందైనా ఈ ప్రెగ్నెన్సీలో అయినా అలాగే కంటిన్యూ అవుతుందన్నమాట.
ఇంకా నైట్ టైం అయితే ఏదైనా ఒక టిఫిన్ దోశ కానీ లేకపోతే ఇలా చపాతి జొన్న రొట్ట రాగి దోశ ఏదో ఒకటి ఇలా టిఫిన్సే ఇష్టపడతాం అనమాట. ఇంట్లో అందరం అదే తింటాము, నేను కానీ మా హస్బెండ్ కానీ మా పాప కానీ. మా పాపకు కూడా అదే అలవాటు అయిపోయింది మాతో పాటుగా. తను టిఫిన్స్ అయితే ఇష్టంగా తింటుంది. అంటే ఇంకా రైస్కు ఇబ్బంది పెడుతుంది కదా అన్నం తినడానికి, కానీ ఈ టిఫిన్స్ మాత్రం తన చేతితోటే తను హ్యాపీగా తినేస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.